Hi friends, welcome back to my channel, latest career jobs information, a complete job information channel. ఈరోజు మీకోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు చెప్తాను. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ 2024 కింద 3172 సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వాళ్ళు విడుదల చేశారు. ఇవన్నీ వివిధ రంగాలలో ప్రభుత్వ ఉద్యోగాలు కలవు. దీనికి ఒక మంచి అవకాశం ఏంటంటే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th స్టాండర్డ్ లేదా ఇంటర్మీడియట్ చదివిన వరకు క్వాలిఫికేషన్ అని చెప్తున్నారు. కాబట్టి మనం ఈజీగా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. దానికంటే ముందుగా మిమ్మల్ని అందరినీ కోరేది, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వారందరికీ ధన్యవాదాలు. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో కానీ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అంతేకాకుండా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారో వారందరికీ కూడా మీరు ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. దాంతో నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మీరు జాబ్ వివరాలకు వెళ్తే మాత్రం ఈ యొక్క జాబ్ సంబంధించినటువంటి ఏమేమి ఉన్నాయంటే లోవర్ డివిజన్ క్లర్క్ ఎల్డిసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జిఎస్ఏ అనే ఒక పోస్ట్ ఉంది. దీని కింద సంబంధించినటువంటి లెవెల్ వచ్చేసి మినిమం శాలరీ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు ఈ యొక్క లెవెల్ పే అనేది ఉంటుందని చెప్తున్నాడు పే స్కేలు. డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓకి సంబంధించినటువంటి జాబ్ పోస్టులకు సంబంధించినటువంటి 2 పే స్కేల్స్ లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ 4లో మాత్రం 25,500 నుంచి 81,100 వరకు, అండ్ లెవెల్ 5లో 29,200 నుంచి 92,300 వరకు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏకి సంబంధించినటువంటి పే స్కేల్ చూసుకుంటే మాత్రం 25,500 నుంచి 81,100 వరకు ఉన్నాయని చెప్తున్నారు. ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మాత్రం మీరు చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్నవారు మాత్రం అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎవరైతే 2/8/1997 వారు తర్వాత బర్త్ ఎవరైతే అయినారో వారందరూ కూడా 1/8/2006 లోపు జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దీంతో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉన్నది. ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళకైతే 15 సంవత్సరాలు ఉన్నాయి. మిగతాయి కూడా ఇంకా ఉన్నాయి ఎక్స్ సర్వీస్కి సంబంధించింది. ఇంకా ఎవరైతే ఎగ్జిస్టింగ్ ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది వాళ్ళు ఖచ్చితంగా కల్పిస్తున్నారు అన్నమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వస్తే మాత్రం ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్, ఫుడ్ అండ్ పబ్లికేషన్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి సంబంధించినటువంటి ఈ పోస్ట్ సంబంధించి మాత్రం 12th స్టాండర్డ్ పాస్ అయ్యి అందులో సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉన్నవారు మాత్రం ఉండాలని చెప్తున్నారు. ఇంకా ఫర్ ఎల్డిసి అండ్ జేఎస్ఏ అండ్ డిఈఓ గ్రేడ్ 8 సంబంధించినటువంటి ఎక్సెప్ట్ డిఈఓస్ ఇన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ మెన్షన్ ఎట్ పారా 8.1 ఎబో, అంటే పైన ఇచ్చినటువంటి పారాలో కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాత్రం 12th స్టాండర్డ్, అదే 12th స్టాండర్డ్ కానీ ఇంటర్మీడియట్ మాత్రం పాస్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకొక విషయం, ఇప్పుడైతే ఎవరైతే 12th స్టాండర్డ్ అపియర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలంటే మటుకు ఇది ssc.gov.in అనేది ఒక కొత్త వెబ్సైట్ ఉంది. ఇంతకుముందు ssc.nic.in అనేది ఉంటుంది. ఇప్పుడు ssc.gov.in అనే వెబ్సైట్ నుంచి మాత్రం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే ముందు మాత్రం ఓటీఆర్ అనేది మాత్రం ఖచ్చితంగా జనరేట్ చేసుకోవాలని చెప్తున్నారు. ఎవరైతే పాత వెబ్సైట్ నుంచి ఓటీఆర్ జనరేట్ చేసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు అది ఉండదు అని చెప్తున్నారు. దాంతో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఉండదని చెప్తున్నారు. కాబట్టి కొత్త వెబ్సైట్లోనే మళ్ళీ ఓటీఆర్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఒక్కసారి ఈ ఓటీఆర్ జనరేట్ చేసుకుంటే మాత్రం ఇది ఇంకా మిగతా ఎప్పుడైనా మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు చాలా వరకు అనెక్సెస్ ఇచ్చారు. ఆ అనెక్సెస్ని మీరు చూసుకుంటే కూడా శాంపుల్ ప్రొఫార్మాస్ ఉన్నాయి. ఈ అనెక్సెస్లలో ఎలా ఓటీఆర్ జనరేట్ చేసుకోవాలి, ఎలా అప్లికేషన్ని మనం ఫిలప్ చేయాలనేది కూడా కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఇంకొకటి సంబంధించిందని చూస్తే ఈ అప్లికేషన్ మనము చేసే ముందు మాత్రం వాళ్ళు ఆన్లైన్లోనే ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు. ఆ ఫోటో తీసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలని చెప్తున్నారు.
ఒక మంచి గుడ్ లైట్, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంటుంది. అక్కడ ఫోటో తీసుకొని క్యాప్చర్ చేయాలి. ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఆ క్యాప్చర్ చేసుకోవాలని చెప్తున్నారు. దానితో పాటు మీ యొక్క సిగ్నేచర్ అనేది కూడా జేపీజీ ఫార్మాట్లో పెట్టుకోవాలని చెప్తున్నారు. అది స్కాన్ చేసుకొని జేపీజీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి పెట్టుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఇంకా అప్లికేషన్ ఫీజుకి వస్తే మాత్రం 100 రూపీస్ మాత్రం అప్లికేషన్ ఫీజు అని చెప్తున్నారు. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి మాత్రం ఎటువంటి ఫీజు లేదని చెప్తున్నారు. ఫీజు మాత్రం ఆన్లైన్లో మాత్రం BHIM UPI నుంచి నెట్ బ్యాంకింగ్ నుంచి పే చేయాలని చెప్తున్నారు. ఆన్లైన్ ఫీజెస్ అందరికి కూడా లాస్ట్ డేట్ వచ్చేసి May 8th రోజు అని చెప్తున్నారు వాళ్ళు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్కి వచ్చేసి మాత్రం చాలా వివిధ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. మనం ఇక్కడ చూసుకుంటే 2 తెలుగు స్టేట్స్లలో చూసుకుంటే ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయని చూస్తే మాత్రం చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్ మరియు వరంగల్ ఈ యొక్క జిల్లాలలో ఈ యొక్క సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు అప్లికేషన్ నింపేటప్పుడు ప్రిఫరెన్సెస్ కింద 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఈ సెలక్షన్ అనేది ఎగ్జామినేషన్స్ అనేది ఎలా ఉంటుందంటే మాత్రం Tier 1 అండ్ Tier 2 అనేది 2 విధాలుగా వాళ్ళు డివైడ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి విధంగా వాళ్ళు ఎగ్జామినేషన్స్ పెడతారని చెప్తున్నారు. Tier 1లో వచ్చేసి మాత్రము ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్సీ, QA క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుందని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు, ఎంత టైం ఉన్నది అనేది క్లియర్గా ఇక్కడ డిఫైన్ చేసి పెట్టారు. ఈ ఎగ్జామినేషన్స్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ప్రశ్న కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 0.5 మార్క్స్ అనేది రాంగ్ ఆన్సర్ ఇస్తే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ MCQs మాత్రమే ఉంటాయి. ఇంగ్లీషు, హిందీ మీరు అప్లికేషన్ అప్లై చేసుకునేటప్పుడు ఆప్ట్ చేసినటువంటి లాంగ్వేజ్లో కూడా ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. ఇక Tier 2కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే 3 సెక్షన్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇందులో ఒక్కొక్క సెక్షన్లో 2 మోడల్స్ ఉంటుంది. ఫస్ట్ సెక్షన్లో వచ్చి మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించింది, సెకండ్ మోడల్కి వచ్చి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించింది, అండ్ సెక్షన్ 2లో వచ్చి మోడల్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్సివ్ సంబంధించినటువంటి టెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. మోడల్ 2లో వచ్చి జనరల్ అవేర్నెస్ ఉంటుందని చెప్తున్నారు. ఇంకా సెక్షన్ 3కి వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది, అండ్ మోడల్ 2 వచ్చేసి స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా అర్హత, ఇవన్నీ కంప్లీట్గా ఇవి టెస్ట్లు అన్నీ కంపల్సరీగా పాస్ కావాలి. ఇవి టెస్ట్లు పాస్ అయిన వారికి వెంటనే జాబ్ వస్తాయని కాదు, దీని తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు మటుకు దానికి సంబంధించినటువంటి పాస్కు సంబంధించినటువంటి లెటర్స్ ప్లస్ మన యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకోవాలని చెప్తున్నారు. ఈ Tier 2 ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి మోడల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది కూడా వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో చెప్పారు. అడ్మిషన్ టు ద ఎగ్జామినేషన్, అడ్మిషన్స్ ఎలా అవుతాయి అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్కి అడ్మిషన్ అనేది అడ్మిషన్ సర్టిఫికేట్స్ అనేది ఎవరైతే కంప్లీట్గా ఈ యొక్క ప్రాసెస్ ప్రకారంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారో ఎలిజిబిలిటీ ప్రకారంగా వాళ్ళకు ఒక అడ్మిషన్ సర్టిఫికేట్స్ అనేవి వస్తాయి. ఈ అడ్మిషన్ సర్టిఫికేట్స్ అనేది ప్రతి స్టేజ్లో వాళ్ళకి ఇష్యూ చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఆన్లైన్లో మనం తీసుకోవాల్సి ఉంటుంది, లేదా రీజనల్ కమిషనింగ్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ చెప్పినట్టుగా అడ్మిషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రీజనల్ ఆఫీసెస్ నుంచి తీసుకోవచ్చు, లేదా వెబ్సైట్ నుంచి కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫెసిలిటీ టు డౌన్లోడ్ అడ్మిషన్ సర్టిఫికేట్స్ అనేది 3 to 7 days అంటే 3 నుంచి వారం లోపు మాత్రం ఎగ్జామినేషన్స్ ఉన్నాయన్న లోపు అప్పుడు ఈ అడ్మిషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉంటాయి, అప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఈ అడ్మిషన్ సర్టిఫికేట్స్తో పాటు మనం ఏవేవి ఎగ్జామినేషన్ సెంటర్స్కి కానీ వెరిఫికేషన్స్ కానీ వెళ్ళేటప్పుడు మటుకు ఏమేమి క్యారీ చేయాలనేది కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, పాస్పోర్టు, ఐడి కార్డ్ ఇష్యూడ్ బై యూనివర్సిటీ, కాలేజ్, స్కూల్ కానీ ఎంప్లాయర్ ఐడి కార్డ్ అంటే ఎవరైతే ఎగ్జిస్టింగ్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకోవాలని అని చెప్తున్నారు. ఇంకా పోస్ట్ ప్రిఫరెన్సెస్ వచ్చేసి ద ఎగ్జామినేషన్ ఈస్ బీయింగ్ హెల్డ్ ఫర్ మల్టిపుల్ పోస్ట్ ఫర్ వేరియస్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్
ఆఫీసెస్ అనేది ఉంది. ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మాత్రం ఫైనల్ రిజల్ట్ ఇవ్వక ముందు వాళ్ళు పోస్ట్ ప్రిఫరెన్స్ని ఆన్లైన్లో సెలెక్షన్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్లో వాళ్ళు చెప్తారు. అప్పుడు మాత్రం ఫైనల్ రిజల్ట్కి ఇవ్వకముందు ఆన్లైన్లో ఆప్షన్ ఫామ్ అనేది ఇస్తారు వాళ్ళు. అప్పుడు మనం ఏ పోస్ట్కి మనము అనుకుంటామో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పోస్ట్ని వాళ్ళు ఫైనల్ కింద తీసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా కేర్ఫుల్గా ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నారు వాళ్ళు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ సంబంధించి డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి అంటే మనకు ఏప్రిల్ 8 నుంచి స్టార్ట్ అయింది. ఇది మే 7 వరకు ఉంటుందని చెప్తున్నారు. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మే 7 రోజు అని చెప్తున్నారు. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్కి వచ్చేసి 8 మే రోజు. డేట్స్ ఫర్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అనేది ఒకవేళ మనం ఎటువంటి అప్లై చేసిన తర్వాత కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలంటే మాత్రం 10th మే నుంచి 11th మే వరకు కూడా కరెక్షన్స్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా షెడ్యూల్ ఫర్ టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఇప్పుడు మనం సెలక్షన్ ఏదైతే ఉందో టైర్ 1 టైర్ 2 సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అనేది ఫస్ట్ టైర్ 1 వచ్చేసి జూన్ జూలై 2024లో టెంటేటివ్లీ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇంకా టైర్ 2కి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ మళ్ళీ వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు అన్నమాట. ఇక నేను ఇవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు కొంచెం మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా. ఇంకా మీరు వెబ్సైట్ని మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్గా విజిట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మీరు లాస్ట్ డేట్ వరకు కూడా వెయిట్ చేయకుండా ఖచ్చితంగా ముందే అప్లై చేసుకుంటే బెటరు. అండ్ అప్లై చేసే వాళ్ళు ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంచుకోండి. మీ ఫోన్ నెంబర్స్ కూడా అనేవి కూడా యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ వాళ్ళు అన్నీ కూడా మీ మొబైల్ నెంబర్స్ కానీ ఈమెయిల్ ఐడీస్ మాత్రమే పంపిస్తారు. నేను దాంతోపాటు మీకు ఇంకొకటి ఏంటంటే ఈ సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ ప్లస్ ఎక్కడ అప్లై చేసుకోవాలనేవి కూడా కంప్లీట్గా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా తెలియకపోయినా కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా మీరు లింక్స్ క్లిక్ చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.